శ్రీమన్మహాభారతము 822వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వం. అందులో 40వ అధ్యాయము. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, పరమశివుడు అర్జునునితోని, ఓ అర్జున, నీ మనోవాంఛితమైనటువంటి వరాన్ని నా నుండి కోరుకో. క్షత్రియ జాతిలో అందరికంటే నువ్వు శ్రేష్ఠుడవు, వరము కోరుకో అని అనగానే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. భగవన్ దదాసి చేన్మహ్యం కామం ప్రీత్యా వృషధ్వజ కామయే దివ్యమస్త్రం తద్ఘోరం పాశుపతం ప్రభో. ఓయి భగవంతుడా, హో వృషధ్వజ, నా వాంఛితాన్ని నువ్వు కనుక ప్రీతితో ఇచ్చేటట్లయితే ప్రభు, భయంకరమైన దివ్యమైనటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని నేను కోరుకుంటున్నాను. హో పరమశివ, ఓ శంకర, ఆ పాశుపతాస్త్రాన్ని బ్రహ్మశిరము అని అంటారు. రుద్రుడవైన నువ్వే దానికి దేవతవు. భయానకమైనటువంటి పరాక్రమము కలిగినటువంటిది ఆ పాశుపతాస్త్రము. ప్రళయకాలములో అది సమస్తమైన జగత్తును సంహరిస్తుంది. హో మహాదేవా, కర్ణ భీష్మ కృపా ద్రోణైః భవితాతు మహాహవః. కర్ణ భీష్మ కృప ద్రోణాచార్యులతో మహాయుద్ధమే జరగబోతోంది. నీ అనుగ్రహం వలన త్వత్ప్రసాదాన్ మహాదేవ జయేయం తాన్ యథాయుధి. నీ అనుగ్రహం వలన వారిని యుద్ధములో నేను జయించాలి. ఆ అస్త్రము చేత యుద్ధములో దానవులను, రాక్షసులను, భూత పిశాచాలను, గంధర్వులను, నాగులను నేను దహిస్తా. ఆ అస్త్రాన్ని అభిమంత్రణము చేస్తే వేల కొలది శూలాలు, చూడటానికి భయంకరమైనటువంటి వేలాది గదలు, సర్పాకారములో ఉండేటటువంటి వేలాది బాణాలు ఈ పాశుపతాస్త్రము నుండి వెలువడుతాయి కదా. ఆ అస్త్రముతో యుద్ధములో భీష్మునితో, ద్రోణునితో, కృపునితో, సూతపుత్రుడు నిత్యము పరుష భాషణము చేసేటటువంటి కర్ణునితో నేను పోరాడుతా. భగవంతుడా, హో భగనేత్రనాశక, ఏష మే ప్రథమః కామః. ఇది నా మొదటి కోరిక. పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించు. నీ అనుగ్రహం వలన నా కోరిక తీరితే శత్రువులను జయించడానికి ఇక నేను సర్వసమర్థుడను అవుతాను అని అర్జునుడు భగవానుడిని, పరమశివుడిని ప్రార్థన చేయగానే భవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. పరమశివుడు, దదామితే అస్త్రం దయితం అహం పాశుపతం విభో సమర్థో ధారణే మోక్షే సంహారే చాసి పాండవ. పరాక్రమశాలి ఓ పాండునందన, నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ పాశుపతాస్త్రాన్ని నేను నీకు ఇస్తాను. దానిని ధరించడములో, ప్రయోగించడములో, ఉపసంహరించడములో నువ్వే సమర్థుడవు. దేవరాజైనటువంటి ఇంద్రుడు కానీ, యమకుబేరులు కానీ, వరుణుడు కానీ, వాయుదేవుడు కానీ దీనిని గురించి తెలుసుకోలేరు. ఇక సాధారణమైన మానవులు ఎట్లా తెలుసుకోగలరు? అయితే అర్జున, తొందరపాటుతో దీనిని ఎవరి మీద ప్రయోగించకూడదు.
అల్పశక్తి కలవారిపైన ప్రయోగిస్తే ఇది జగత్తునంతటిని నాశనము చేస్తుంది. చరాచరమైన ఈ 3 లోకాలలో దీనిచే చంపదగనివాడంటూ ఎవ్వడూ లేడు. అర్జున, ఈ పాశుపతాస్త్రాన్ని మనసా చక్షుషా వాచా ధనుషా చ నిపాతయేత్. ఈ పాశుపతాస్త్రాన్ని మనస్సు చేత కానీ, దృష్టి చేత కానీ, వాక్కు చేత కానీ, ధనుస్సు చేత కానీ ప్రయోగించవచ్చు. ప్రయోగించి శత్రువును నాశనం చెయ్యవచ్చు అంటూ భవుడు పరమశివుడు అర్జునుడిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన
శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.